ఎన్నో అడ్డంకులు, వాయిదాల మధ్య ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలయ్య రుద్రతాండవాన్ని తలపించే యాక్షన్ సీక్వెన్స్లు థియేటర్లను దద్దరిల్లేలా చేస్తున్నాయి. పవర్ఫుల్ డైలాగులు, భారీ ఫైట్స్, మాస్ ఎలివేషన్లు అభిమానులను పండగ మూడ్లోకి నెట్టాయి. బోయపాటి తన స్టైల్కి తగ్గట్టుగా మాస్ ఆధ్యాత్మిక యాక్షన్ను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడని తెలుస్తోంది. విడుదలైన వెంటనే థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు, అభిమానుల సంబరాలు కనిపించడం సినిమాకొస్తున్న రెస్పాన్స్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్యతో పాటు కీలక పాత్రలు పోషించిన నటీనటులు కూడా మంచి మార్కులే కొట్టారు. సంయుక్త మీనన్తో పాటు కబీర్ దుహాన్ సింగ్, శాశ్వత చటర్జీ, పూర్ణ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే వీరిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విలన్ పాత్రే. సినిమాలో పలువురు ప్రతినాయకులు ఉన్నప్పటికీ తాంత్రికుడి పాత్రలో ఆది పినిశెట్టి విశేషంగా ఆకట్టుకున్నాడు. అతని లుక్, ఆహార్యం, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లో భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. ఆది పినిశెట్టి పోషించిన తాంత్రికుడి పాత్ర సినిమాకు ప్రధాన బలం. అతని పాత్ర వచ్చే ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఆది ఎంతో సహజంగా, డేంజరస్గా మలిచాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక గతంలో బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సైనోడు సినిమాలో ఆది పినిశెట్టి పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో మరొకసారి బలమైన ప్రతినాయకుడిగా కనిపించి తన నటనా పరిధిని చాటుకున్నాడని అంటున్నారు. అయితే ఈ తాంత్రికుడి పాత్రకు ఆది పినిశెట్టి మొదటి ఎంపిక కాదన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్ర కోసం బోయపాటి ముందుగా మంచు మనోజ్ని సంప్రదించారట. కథను పూర్తిగా వివరించినప్పటికీ అప్పటికే మనోజ్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉండటంతో ఈ సినిమాలో నటించలేకపోయారని తెలుస్తోంది. ఆ తర్వాత మరికొందరు హీరోలను కూడా సంప్రదించగా అనేక కారణాలతో ఆసక్తి చూపలేదట. దీంతో చివరికి ఈ పాత్ర ఆది పినిశెట్టికి చేరింది. స్నేహితుల సూచనతో కథ విన్న ఆది పాత్రలో ఉన్న వైవిధ్యం, ప్రాముఖ్యత నచ్చటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫలితంగా 'అఖండ 2'లో అతని పాత్ర సినిమాకి కీలకంగా మారింది. బాలయ్య నట విశ్వరూపంతో పాటు బలమైన విలన్ పాత్రలు కూడా ఈ సినిమాను మరింత ఎలివేట్ చేశాయని చెప్పొచ్చు. 'అఖండ 2' విజయంతో ఆది పినిశెట్టి తాంత్రికుడి పాత్ర కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.